గత నెల రోజులుగా కర్నూలు జిల్లా పరిధిలో కర్నూలు మండలం గొందిపర్ల వద్ద ఉన్న SRASC ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎక్స్టెన్షన్ పేరుతో కొత్త రసాయనం తయారు చేయడానికి యాజమాన్యం అనుమతి పొందడం దగ్గర నుండి ప్రజల్లోనూ శాస్త్రవేత్తల్లోనూ వచ్చిన అభద్రతా భావం అనుమానాలను మరింత బలపరిచేదిగా చేస్తున్న యాజమాన్యం కుట్రలు కుతంత్రాలు నేపథ్యంలో మంగళవారం సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు తాండ్రపాడు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో శ్రీనివాసరావుతో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, జి రామకృష్ణ, కెవి నారాయణ, ఎండి ఆనందబాబు, టి రాముడు, కర్నూలు ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్, తాండ్రపాడు సర్పంచ్ బాలపీర, కర్నూలు మండల కార్యదర్శి హుసేనయ్య, నగర నాయకులు సాయిబాబా, నరసింహులు, సుధాకరప్ప, ప్రజా సంఘాల నాయకులు గురుశేఖర్, నగేష్, రాఘవేంద్ర, అబ్దుల్లా, హుసేన్ భాషా, శ్రీరాములు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సారు మన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన ఊరు దగ్గర ఫ్యాక్టరీలు ఉండే ఇలా పరిస్థితులు ఎట్లున్నాయని మనకు విజయవాడ నుంచి పరిశీలించడానికి సార్ వచ్చినారు. ఎవరు చంపరులే, ఎవరు చంపుతారు? మొత్తం ప్రజల నుంచి తెలుసుకోవడం కోసం ఈ పర్యటన చేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది రైతులు అనేక అంశాలు మా దృష్టి తీసుకొచ్చారు. రీసెంట్గా ఈ మే నెల 14వ తేదీ కొత్త పరిశ్రమ కోసం ఇక్కడే ఉన్నటువంటి ఆల్కలీన్ పరిశ్రమలో అంతర్భాగంగా విస్తరణ కోసం పరిశ్రమ పెట్టాలని చెప్పేసి విచారణ జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఏదైతే నామ్స్ పాటించాలో ఆ నామ్స్ ఇక్కడ పాటించలేదు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా పరిశ్రమ యజమాని ఉండకూడదని రూల్ ఉన్నప్పటికీ ఎవరైతే ఫ్యాక్టరీ యజమాని ఉన్నాడో ఆయన సమక్షంలోనే కేవలం ఏకపక్షంగా ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఇక్కడ గ్రామ ప్రజలకు మేము తెలియజేస్తా ఉన్నాం, సిపిఎం పార్టీ పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. అయితే ఆ పరిశ్రమల వల్ల ఇక్కడ ఎంతమందికి ఉపాధి కలుగుతుంది, అది మంచి పరిశ్రమ అయినా చెడు పరిశ్రమ అయినా కనీసం ఉపాధి కలుగుతుందా అంటే ఇప్పుడే ఒక 5-6 మంది యువకులు చెప్పారు. చివరికి కాంట్రాక్ట్ లేబర్ కూడా లోకల్ని తీసుకోకండి అని చెప్పేసి మేనేజ్మెంట్ డైరెక్షన్ ఇస్తుంది. మరి టీజీ వెంకటేష్ గారు బహిరంగ ఏం చెప్పారు? మీకు ఉద్యోగాల కోసమైనా పరిశ్రమ తెస్తానని చెప్పాడు. ఇప్పటికైనా సిపిఐ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు కొత్తగానే పెట్టే పరిశ్రమలో లోకల్గా 100 మందికి అన్నారు. చాలా దుర్మార్గం. 710 మన రైతుల సమస్యలు, గ్రామ ప్రజలు, తాండ్రపాడు గ్రామ ప్రజల యొక్క సమస్యలు విచారించి తెలుసుకుపోదామని చెప్పని ఇక్కడికి వచ్చాను. ఎక్కడైనా గ్రామాలు అభివృద్ధి కావాలని మనందరం కూడా కోరుకుంటాం. రైతుల అభివృద్ధి కావాలి, కూలీల అభివృద్ధి కావాలి, అందరికి తిండి కావాలి, చదువు కావాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ ఉంటే అందరూ కూడా మన పిల్లల భవిష్యత్తు బాగుంటే మనం కూడా అభివృద్ధి అవుతాం. అలాగే ఇక్కడ ఫ్యాక్టరీ వచ్చింది, చాలా రోజులుగా నడుస్తుంది. టీజీ వెంకటేష్ వాళ్ళ ఫ్యాక్టరీ, కెమికల్ ఫ్యాక్టరీ. మన ఊరికి దగ్గరలో ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, మన ఊరు కూడా అభివృద్ధి అవుతుందని మీరు అందరూ కూడా ఆశించారు. కానీ ఊళ్ళో జబ్బులు మాత్రం వచ్చినాయి, ఉద్యోగాలు రాలేదు. ఇక్కడే ఒక పెద్ద ఆయన బాయ్ షాప్ చెప్పాడు, ఉద్యోగాలు మేము లోకల్ వాళ్ళు మేము తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు మేము అడిగాం వర్కర్స్కి 350 రూపాయలు జీతం అంట. 350 రూపాయలు జీతం అంటే రోజుకి బయట నుంచి వచ్చి మైగ్రెంట్గా ఉన్నటువంటి వాళ్ళు లోకల్ వాళ్ళకి ఎవరు, బయట మైగ్రెంట్గా ఉన్న వాళ్ళకి ఇక్కడ 200. మరి ముఖ్యంగా సిపిఎం పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు గారు ఇక్కడ ఇచ్చేసినారు. మరి వాళ్ళ బృందం అంతా పర్యటించింది. మరి ఈరోజు మనము వాస్తవాలే ఇవన్నీ మాట్లాడుకునేటి వల్ల వాస్తవాలే. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవస్థని మార్చడానికి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు గ్రామాల ప్రజల్లో అవేర్నెస్ లేకనో మరి భయాందోళనకు గురవుతున్నారో మరి తెలియదు, కానీ ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కాబట్టి ఇది చాలా విచారించదగ్గ విషయం. ఏ ఒక్క విషయం జరిగినా కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. కాబట్టి ఈ యొక్క
ఇటువంటి దుస్సాయ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళని ఎదిరించడానికి ఈ యొక్క పార్టీ ఎంతో కృషి చేస్తుంది. కాబట్టి వారిని మా గ్రామం తరఫున కూడా అభినందిస్తున్నాం. రీసెంట్గా జరిగినటువంటి నమస్కారము. సారు ఇక్కడ ఉన్న విషయాలు గమనించడానికి విజయవాడ నుంచి వచ్చినారు. మన కష్ట నష్టాలు మన ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణలో ఏకపక్షంగా అందరూ మద్దతు పలికినారు. ఇక్కడ ఆరోగ్యాలు కూడా ముఖ్యము, ఉద్యోగాలు ముఖ్యం కాదు. ఇక్కడ ఉన్న పరిస్థితులు గమనించడానికి సార్ కూడా వచ్చినారు. నేను కూడా ఈ గ్రామ ప్రజల పక్షాన్నే నిలబడతా కానీ ఎక్కడా కపిల్ పక్షాన్ని నిలబడేది లేదు. ప్రజల ఆరోగ్యాలే ముఖ్యము. ప్రజల ఇక్కడ ఉన్న స్పందించకపోవడం కొద్దిగా బాధాకరమైన విషయము. ఇక్కడ ఈరోజు ఇంకో బోర్ వేసుకొని రైతు బాగుపడికనే లేదు ఈ ఊర్లో పరిస్థితి. అందుకోసము మనం ఊర్లో ఉన్నోళ్ళం అందరం చైతన్యవంతులు కావాలా. మనకు ఫ్యాక్టరీలకు వ్యతిరేకమేం కాదు. ప్రజల ఆరోగ్యాలు హానికరం ఫ్యాక్టరీలు వేసుకొని ఇక్కడ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలా. ఇక్కడ లోకల్ వాళ్ళకి వద్దనేది చెప్పాలా.